కుకట్పల్లి వివేకానంద కాలనీలో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. అంటే చనిపోయిన 4 రోజులకి కూడా దేవుడు బ్రతికిస్తాడు అనే నమ్మకంతో 4 రోజులు కూడా ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది డెడ్ బాడీని. దేవుణ్ణి ఎవరైనా ప్రార్థించవచ్చు, నమ్మచ్చు. కానీ ఇంత దారుణంగా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ లోనే థర్డ్ ఫ్లోర్ లో ఈ ఫ్యామిలీ అనేది ఉండటం జరుగుతుంది. 40 years బ్యాక్ ఏలూరు నుంచి, ఏపీలో ఉండే ఏలూరు నుంచి కూడా ఈ ఫ్యామిలీ ఏసురత్నం ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వటం జరిగింది. ఏసురత్నం ASI గా కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవారు. అంజలి గారు వచ్చేసి హౌస్ వైఫ్. వీళ్ళిద్దరికి కూడా ముగ్గురు సంతానం. వీళ్ళల్లో కుమార్తె అయినటువంటి కుమార్తెకి ఇప్పుడు హెల్త్ బాగోక కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఆవిడ చనిపోయిన డెడ్ బాడీని కూడా ఇక్కడికి ఇంటి వరకు తీసుకొచ్చి 4 రోజుల వరకు కూడా ఇక్కడ రూమ్ లోనే పెట్టడం జరిగింది. ప్రార్థన చేస్తే బతికిస్తాడు, ప్రభు తనని బతికిస్తాడు అన్నట్టు కూడా అతి నమ్మకంతో ఇన్ని రోజులు కూడా పెట్టడం జరిగింది. స్థానికులు కూడా ఫుల్ దుర్వాసన రావడంతో పోలీసులకి అయితే అప్రోచ్ అయ్యారు. పోలీసులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కాస్త వాగ్వాదం వాదించి అప్పటికి కూడా తీయలేని పరిస్థితి అనమాట. ఫ్రీజర్లు ఉంటాయి కదా, ఆ ఫ్రీజర్లు అయితే మేము పెట్టడం జరిగింది, ఇందులో తప్పేముంది అన్నట్టు కూడా వాదించడం అనేది జరిగింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు, అంత్యక్రియలు చేయించడానికి ఎవరైనా చూసుకునే వాళ్ళు వస్తే అప్పటి వరకు ఉంచి తీసుకెళ్లిపోతారు. బట్ ప్రభువు బ్రతికిస్తాడు అన్న థాట్ తోటి, అతి నమ్మకంతో ఇన్ని రోజులు కూడా అపార్ట్మెంట్ లోనే పెట్టుకుంటుంది కూడా జరిగింది. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా అపార్ట్మెంట్ ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవడం కూడా జరిగిందని అయితే స్థానికులు ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్యామిలీ వాళ్ళు అంటే కొద్ది రోజులుగా ఒక 10 years బ్యాక్ ఏసురత్నం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నుండి కూడా ఈ ఫ్యామిలీ బయటకు వచ్చినా కూడా అట్లా ఎవరితో అయినా మాట్లాడే విధానంగా ప్రయత్నించినా కూడా చాలా దురుసుగా సమాధానం చెప్పడం, ఎవరితోటి కలివిడిగా ఉండకపోవడం అనేది చేస్తున్నారని చెప్తున్నారు. ఇంతకు ముందు ఉండే ఒక వాచ్మెన్ తోటి కూడా ఇక్కడ గొడవ పడి అతన్ని పంపించే ప్రయత్నం, అలానే తనని బెదిరించే ప్రయత్నం కూడా చేశారని అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడుండే వాచ్మెన్ కూడా అదే విధంగా చేస్తే తను కూడా కంప్లైంట్ చేయడం, ఇలాంటివి వివాదాలు తరచూ జరుగుతూనే ఉండేవి. ఒకవేళ ఎవరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గొడవ పడే ప్రయత్నమే చేస్తారన్నట్లు కూడా స్థానికులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకసారి వాళ్ళ నివాసానికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వార్త తెలిసిన అపార్ట్మెంట్ లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవటం అనేది కూడా జరిగింది. అప్పటికి కూడా అనుమానం రావటంతో పక్కన ఉండే వాళ్ళు డోర్ తట్టడం ఇలాంటివి కూడా చేశారట. అప్పటికి కూడా లోపల ఉండి ఇక్కడ ఏం లేదు, నార్మల్ ఉంది అన్నట్లు కూడా రెస్పాండర్ అన్నట్లు కూడా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్ లోని 302. 302 ఇదే అపార్ట్మెంట్ లో అయితే ఈ ఫ్యామిలీ ఉండటం కూడా జరుగుతుంది. కాస్త స్మెల్ చూస్తే కాస్త ఇప్పటికీ కూడా కాస్త దుర్వాసన అయితే రావటం జరుగుతుంది. మనం కిందకి వెళ్ళిపోవడమే మంచిది. నమ్మచ్చుగానే ఎంత అతిగా నమ్ముతారా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఇంత దారుణాలు జరుగుతున్నాయా, బయటికి రావడం కానీ బయటకు వస్తుంటాయి. నేను నిన్న చూసిన వాళ్ళను ఇంతవరకు చూడలే. నేను ఇక్కడ మా కొడుకుంటాడు, ఇక్కడ 10 రోజులు అక్కడ 10 రోజులు. నా భార్య చనిపోయింది, ఇక్కడ ఉంటుంటా. స్మెల్ ఏమైనా వచ్చిందండి మీకు? మాకేం ఇంత ఇక్కడ స్మెల్ రాలే. అక్కడ పైన వచ్చింది, పోయిన లోపు వచ్చింది. మేము పైన మాత్రం పోలేదు. ఈ వార్త విన్నప్పుడు ఎలా అనిపించింది? భయం వేసిందా? భయం లేకుండా మాకేం భయం లేదు. భయం వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? కనీసం 20 సంవత్సరాల నుంచి ఉన్నారంట. వాళ్ళ సొంతాన్ని కూడా దాని దీంట్లో వేరే వాళ్ళు ఆక్రమించుకొని స్టాండర్డ్ కూర్చున్నారండి. దీంట్లో వీళ్ళకి కూడా డబ్బులు ఏమి ఇస్తారు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? నేను అంటే అంత 1 సంవత్సరం 2 సంవత్సరాలు. మా అబ్బాయి 4 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాడు. స్థానికులు అంటే ఇక్కడ వాళ్ళందరూ కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఇక్కడ ఏం లేదు అన్నట్లు కూడా, అంటే వాగ్వాదానికి దిగారు అన్నట్లు కూడా చెప్తున్నారు. మేము పోము చేయము, పోలీసులు వచ్చేవారు కూడా కదలేదు వాళ్ళు.